భారత్ ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా కలిగిన దేశం. యువత అయితే ఉన్నారు కానీ నైపుణ్యాల పరిస్థితి ఏంటన్నది ఇక్కడ అతిపెద్ద సవాల్. యువత ఇదే స్కిల్స్ కోసం ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇది కాదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ అంటూ ఖర్చు చేస్తోన్న క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదు. దీనికి కారణం పరిశ్రమలకు నైపుణ్యాలకు మధ్య అంతరాయమని చెప్పుకోవచ్చు. ఇందుకు ఉదాహరణ ఏటా దేశంలోని లక్షల మంది యువత డిగ్రీ పట్టాలు తీసుకుని కళాశాలల నుంచి బయటకు వస్తున్నా అందులో కొంతమందే ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఇది మన దేశంలో పరిస్థితి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను వేధిస్తోన్న సమస్య. ముఖ్యంగా పరిశ్రమ అవసరాలకు తగినట్టు విశ్వవిద్యాలయాలు, కళాశాలల పాఠ్యాంశాలు మారాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఇది నిజమైతే దేశంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? దీనికి పరిష్కారం ఉందా? ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా యువతలో ఉద్యోగ ఉపాధి నైపుణ్యాలు కొరవడుతున్నాయా? యువతలో నైపుణ్యం పెంచే విద్యాపరమైన సంస్కరణలు లోపించాయా? అసలు దేశ యువతలో ఎంతమందికి ఉపాధి నైపుణ్యాలు ఉన్నాయి? యువ భారతం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చెప్పుకుంటున్న భారత్ సమీప భవిష్యత్తులోనే నైపుణ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోబోతోందా? ఎడతెగని ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వస్తోంది. కారణం భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా యువతలో ఉద్యోగ ఉపాధి నైపుణ్యాలు లేకపోవటం. అందుకు తగినట్టు విశ్వవిద్యాలయాలు, సాంకేతిక శిక్షణా కేంద్రాల్లో పాఠ్యాంశాలు లేకపోవటం. ప్రపంచ ప్రమాణాలకు తగినట్టు మన దేశంలో విద్యా సంస్కరణలు చేపట్టకపోవటం వెరసి నైపుణ్యమున్న మానవ వనరుల సంక్షోభం. ఒకప్పుడు సునిశిత మేధోశక్తికి, నైపుణ్యమున్న చౌకైన మానవ వనరులకు కేంద్ర స్థానమైన భారత్ సమీప భవిష్యత్తులో ఇదే అంశంపై ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణం భారత యువతలో నైపుణ్యాలు కొరవడుతున్నట్టు దేశ విదేశాల్లోని వివిధ సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా గత ఏడాది విడుదలైన స్కిల్ ఫైనాన్సింగ్ నివేదిక ఇదే విషయం పేర్కొంది. దేశంలోని 78% మంది యువతకు క్షేత్రస్థాయి నైపుణ్యం లేదని తేలినట్టు నివేదిక స్పష్టం చేసింది. 75% మంది పట్టభద్రులు నైపుణ్యం లేని కారణంగా నిరుద్యోగులుగా ఉన్నట్టు నివేదిక చెబుతోంది. దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, ఇతర నైపుణ్యాభివృద్ధి సంస్థల్లో పాఠ్యాంశాలు అవసరాలకు తగినట్టుగా కరికులం రాకపోవటమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యత్యాసం భారీ అగాధంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తక్షణం విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పాఠ్యాంశాల నవీకరణ జరగకపోతే దేశం భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ స్కిల్ సంబంధించింది ఇట్స్ వెరీ వైడ్ సబ్జెక్ట్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే చాలా ఇంపార్టెంట్ స్కిల్ సెట్ ఉండాలి. కానీ ఇప్పుడు న్యూ ఏజ్ టెక్నాలజీస్ ఏదైతే మనం చూస్తున్నామో దాని తగ్గట్టుగా స్కిల్ మనకి మ్యాన్ పవర్ దొరకట్లేదు. దానికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కానీ వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ అక్కడ ఏమవుతుందంటే ఈ న్యూ ఏజ్ టెక్నాలజీ సంబంధించి మనకి స్కూల్ లెవెల్ నుంచి కానీ కాలేజ్ యూనివర్సిటీ లెవెల్లో కానీ ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మిస్ అవుతున్నాయి. బట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఎంత బడ్జెట్లు ఇచ్చినా సరే అది లాస్ట్ మైల్ అంటే స్టూడెంట్ లెవెల్లో అది ఎక్కడో చోట గ్యాప్ కనబడుతుంది. ఇది కానీ గవర్నమెంట్స్ మాత్రం ఈ స్కిల్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ చాలా వివిధ ప్రోగ్రాంలు ముందుకు వస్తాయి. కానీ డెఫినెట్లీ అది మాత్రం ఫుల్ఫిల్ అవ్వదని కోరుకుంటున్నామండి. వాస్తవానికి నైపుణ్య కొరత ఎదుర్కొంటున్న దేశాల్లో జపాన్ 81%తో అగ్రస్థానంలో ఉంటే భారత్ 64%తో రెండో స్థానంలో ఉంది. తదుపరి స్థానంలో బ్రెజిల్, మెక్సికో, గ్రీస్, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి దేశాలున్నాయి. పొరుగు దేశం చైనాలో నైపుణ్యాభివృద్ధి కొరత 24%గా ఉంది. దేశంలో జాబ్ మార్కెట్కు అనుగుణంగా మానవ వనరుల శిక్షణ లేకపోవటమే సమస్యకు మూల కారణంగా తెలుస్తోంది. విద్యా సంస్థలు, పరిశ్రమలకు మధ్య అనుసంధానం లేకపోవటము మరో కారణంగా నిపుణులు చెబుతున్నారు. 2015లో ఏర్పాటు చేసిన స్కిల్ ఇండియా మిషన్ ఇప్పటి వరకు ఎంతమంది యువతకు వాస్తవ శిక్షణ అందించిందన్నది ప్రశ్నార్థకం. 2022 నాటికి 40 కోట్ల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలన్నది స్కిల్ ఇండియా మిషన్ లక్ష్యం. ఇందుకోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలు, అప్రెంటిస్ శిక్షణ, టెక్నికల్ ఇంటీరియం ట్రైనింగ్ ప్రోగ్రాం పేరిట వేర్వేరు నైపుణ్యాలపై యువతకు శిక్షణ ఇచ్చినా అవి పరిశ్రమ అవసరాలకు తగినట్టుగా లేవని నివేదికలు చెబుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఆధునిక టెక్నాలజీల ప్రవేశం తర్వాత సాఫ్ట్వేర్ సహా వివిధ రంగాల్లో నిపుణుల కొరత భారీగా ఉండొచ్చని స్పష్టమవుతోంది. ఆధునిక సాంకేతికత కారణంగా
బీపీఓ లాంటి రంగము 2-3 ఏళ్లలోనే అంతరించిపోవచ్చని పారిశ్రామిక ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఇంగ్లీష్ లాంటి భాషల్లో ప్రావీణ్యత సాధించినంత మాత్రాన పూర్తిస్థాయి నైపుణ్యాలు వచ్చినట్టు కాదన్నది నిపుణుల అభిప్రాయం. నా అబ్జర్వేషన్లో స్కిల్ ఇండియా అని చెప్పి వాళ్ళు అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్కి కొన్ని వీటికి సబ్ కాంట్రాక్ట్లు అవి ఇస్తున్నారు కదా, అక్కడ ట్రైనింగ్ ప్రాపర్గా జరగట్లా. అంటే అవి కొంచెం మనం డెవలప్ చేసి వాళ్ళు ఇవి స్టూడెంట్స్ యూత్ వాళ్ళని బాగా ఎంపవర్ చేయాలని వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్కి లేటెస్ట్ టెక్నాలజీ తీసుకోవాలి, వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకి ముందు ఎవరు ట్యూటర్స్ అదే లెక్చరర్స్ కానీ వీళ్ళు కానీ ఉన్నారు కదా, ఫస్ట్ వాళ్ళకి మనం బాగా ట్రైనింగ్ ఇవ్వాలి. భారత్లోని యువత ఇంకా సంప్రదాయ డిగ్రీల కోసమే కొట్టుమిట్టాడుతున్నారన్నది పారిశ్రామిక వర్గాల వాదన. వీరందరికీ క్షేత్రస్థాయి నైపుణ్యాలు కొరవడటం కారణంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయని లింక్డ్ఇన్ సర్వేలో వెల్లడైంది. దేశంలోని 40% మంది ఐటీ నిపుణులు కూడా తమ నైపుణ్యాల్ని మరింతగా వృద్ధి చేసుకోవాల్సి ఉందని కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బిగ్ డేటా, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ లాంటి కీలకమైన ఆధునిక సాంకేతికతలతో ముందుకు దూసుకెళ్తోంది. ఈ తరుణంలో దేశంలోని యువత సంప్రదాయ చదువులతోనే కాలం వెల్లిబుచ్చటం, అవకాశాల కోసం ఎదురుచూపులు చూడటం, విలువైన మానవ వనరుల్ని వృధా చేయడమే అన్నది పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పైన కోర్సులను దాదాపు అన్ని కళాశాలలు ప్రారంభించాయి. కానీ వారికి ఎలాంటి నైపుణ్యాలు ఉండటం లేదు. దీనికి కారణం చదువుతో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ లేకపోవడమే. అందుకోసం కళాశాలలు పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. కరికులంలో ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్లపై దృష్టి సారించాలి. లేదంటే మళ్లీ చదువు అయిపోగానే ఏ కోచింగ్ చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోవాల్సి వస్తుంది. దీనిని అధిగమించినప్పుడే నైపుణ్య కొరతను తగ్గించే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే బేసిక్గా వచ్చేటప్పుడు సిలబస్ అండి, అంటే ఏ రకమైన సిలబస్ కావాలి, ఇప్పుడున్న టెక్నాలజీ ఏ రకంగా ఉంది, ఆ టెక్నాలజీని ఎట్లా అవగాహన చేసుకోవాలి, అది టాప్ లెవెల్ నుంచి ఎవరికి కూడా అవగాహన లేదు. ఇది వీళ్ళెవరు కూడా ఇంటర్నేషనల్గా ఏం జరుగుతుంది, వరల్డ్ వైడ్ ఏం జరుగుతుంది అనే దాన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్కి వెళ్ళటం కానీ, ఇంటర్నేషనల్ సెమినార్స్కి కానీ, అవన్నీ ఓన్లీ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ వెళ్ళేది IEEE ఇటువంటి వాటికి వెళ్తారు తప్పితే ఇంటర్నేషనల్గా టెక్నాలజీ ట్రేడ్ ఫేర్స్కి అసలు వెళ్ళరు. వీళ్ళు వెళ్ళకపోయేటప్పటికి అసలు ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియనప్పుడు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏదో తెలిసింది పేపర్లో ఏదో దాన్ని సిలబస్ ఫేర్ చేస్తారు. ఆ సిలబస్ మారాలి ఫస్ట్. అంటే ఫస్ట్ అవగాహన అక్కడ రావాలి. సెకండ్ వాటన్నిటిని నేర్పడానికి వీళ్ళకి కావాల్సిన స్కిల్ వీళ్ళకి దగ్గర లేదు. థర్డ్ డైమెన్షన్ వచ్చేటప్పటికి ఆ టైప్ ఆఫ్ ల్యాబ్స్ పెట్టలేదు. బేసిక్స్ నేర్పకుండా, టెక్నాలజీలో లోపల ఉన్న దాన్ని నేర్పకుండా పైన ఓన్లీ నాలెడ్జ్ వర్కర్స్గా డెవలప్ చేసినంతసేపు మనం వీ కాంట్ బిల్డ్ ద బేసిక్ టెక్నాలజీ. భారత్లో డేటా సైన్స్ రంగం వేగంగా వృద్ధి చెందుతున్నా అందుకు తగిన మానవ వనరుల కొరత పరిశ్రమను తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికిప్పుడు డేటా సైన్స్కు సంబంధించిన నిపుణులు 2 లక్షలకు పైగా అవసరమవుతారని పరిశ్రమ వర్గాల అంచనా. అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతిక నిపుణులు లేకపోవడంతో దేశంలో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ నిపుణుల కొరత కూడా అదే తరహాలో వేధిస్తోంది. 2025 నాటికి దాదాపు 4 మిలియన్ల సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాల ఖాళీలు ఉంటాయని తెలుస్తోంది. ఈ స్థాయిలో నిపుణుల కొరత ఉన్నా అందుకు తగిన శిక్షణ లేకపోవడంతోనే మన దేశంలోని యువత ఆ అవకాశాలను అందిపుచ్చుకోలేని పరిస్థితిలో ఉందని తెలుస్తోంది. 2025 నాటికి 67% మంది జనాభా పనిచేసే వయసులో ఉంటారని అంచనా. అయితే వీరిలో నైపుణ్యం ఉన్న వారి సంఖ్య ఎంత అనేది ప్రశ్నార్థకమే. ఉన్నత పాఠశాలలు, కళాశాలల నుంచే పాఠ్యాంశాలను సమూలంగా మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. పారిశ్రామిక అవసరాలతో కూడిన స్కిల్స్ను పిల్లలకు పాఠ్యాంశాలు, శిక్షణా రూపంలో అందించాలని సూచిస్తున్నారు. స్కిల్కి ఇండస్ట్రీకి గ్యాప్ ఎక్కడండి? యూనివర్సిటీస్ అండి. ఎడ్యుకేషన్ సిస్టంలో గ్యాప్ ఉంది. ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాక్టికల్ ఓరియంటెడ్ లేదు. మనకి కూడా ప్రాక్టికల్స్ కావాల్సిందే. మేము కూడా మా వైపు నుంచి ఇండస్ట్రియల్ మెంబర్స్ అందరూ ఒక్కొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకుంటున్నారు. మేము చెప్తానే ఉన్నాం. అదేంటంటే ఇండస్ట్రియల్గా నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలి, ఇప్పుడు తయారు చేయాలి. ఇక్కడ ఎక్స్పోర్టే కాదండి, ఇండియాలో కూడా స్టాండర్డ్స్ పెరిగినాయి. బాగా ఈవీలు వాడటం కానీ, ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఏదైనా వాడేది సదుపాయాలు ఉపయోగించడం పెరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన విధంగా వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన విధంగా మనం ప్రొడక్ట్స్ మేము తయారు చేయాలి అంటే మంచి మ్యాన్ పవర్, స్కిల్డ్ మ్యాన్ పవర్ రావాలి. యూనిట్స్ పెట్టారు. దానికి ట్రైనింగ్ ది టీచర్స్ చాలా ముఖ్యం. ట్రైనర్స్ లేరు, సరైన ట్రైనర్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి బాగుంటుందండి. అదొక చాలా ఇంపార్టెంట్. ట్రైనర్స్ మంచి వాళ్ళు ఉంటే
మన స్టూడెంట్స్ మంచి వాళ్ళు వస్తారు వీళ్ళని బయటకు వెళ్లకుండా ఇక్కడే ఎంప్లాయ్మెంట్ చూపించగలుగుతాం మేము వీఆర్ లుకింగ్ ఫర్ గుడ్ ఇది ఎంప్లాయ్మెంట్కి. ఇప్పుడు మా ఇండస్ట్రీ రెడీగా ఉంది ఇవ్వడానికి, స్కిల్డ్ మ్యాన్ పవర్ రావట్లా. 100 మంది వస్తున్నారు ఇంటర్వ్యూకి, ఎదురు చేసుకోగలుగుతున్నాం. మెయిన్ వచ్చి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇక్కడ ఏంటంటే అందరికీ అలవాటైంది ఐఐటి నుంచో లేకపోతే ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ చేసి ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళిపోతారు. ఓకే, ఇక్కడ ఉండి పని చేయడానికి మన యాటిట్యూడ్ గ్రో చేయాలి. ఇంకోటి ఏంటంటే దీంట్లో 50% కైనా ఎక్కువ ఫెయిల్యూర్ అవుతుంది. ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్లే చాలా మంది స్టార్ట్అప్ లోకి వెళ్ళడానికి భయపడతారు. కానీ ఒక 5 years మనం ఎలాగైతే ఇప్పుడు ఒక డిగ్రీ ఆస్పిరెంట్ ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యడానికి ఒక 5 సంవత్సరాలు కేటాయించినట్టు స్టార్ట్అప్స్ గురించి కూడా ఒక 5 సంవత్సరాలు కేటాయిస్తే అది నార్మలైజ్ అయిపోతుంది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉపాధి, ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించిన మార్పులు, చేర్పులు చేయడం తక్షణావసరంగా పారిశ్రామిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నైపుణ్యమున్న విలువైన మానవ వనరులు కలిగిన దేశంగా భారత్ ఎదిగేందుకు అవసరమైన విధానాలను ప్రభుత్వాలు తక్షణం చేపట్టాలన్నది పారిశ్రామిక రంగ నిపుణుల అభిప్రాయం. టెక్నాలజీతో పాటు దేశానికి జీవనాధారమైన వ్యవసాయ రంగంలోనూ పెట్టుబడులు, ఆధునిక నైపుణ్యం కలిగిన యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి ప్రపంచ పరిశ్రమ 4.0గా మారిన తరుణంలో భారత్లోని యువత నైపుణ్యం 5.0గా మార్పు చెందాలన్నది నిపుణుల అభిప్రాయం.